ప్రాంతవాసులారా, ఈ సాయంకాలంన లోకరక్షకుడైన యేసు ప్రభు శుభనామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాం. దేవుని ఆశీర్వాదములు మీ అందరికీ శుభము కలుగునుగాక. మీ అందరికీ దైవాశీర్వాదము కలగాలని ప్రేమతో ఈ యొక్క సాయంకాలం శుభవార్త పరిశుద్ధ గ్రంథంలో చూడుము ఈ క్షణమే కల్వరిని. ఎందుకు యేసుక్రీస్తు వారు కలువరిలో ఆయన శిలువ శ్రమ పొందినాడు? ఎందుకు ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలి అయిపోయినాడు? మనం ఎప్పుడైనా ఆలోచించామా? యేసు ప్రభువారు గొల్గొతా కొండపైన శిలువ వేయబడిన కారణం ఏమిటంటే మానవులకు రక్షణ కలుగు చేయాలని. మానవులకు రక్షణ కొరకై ప్రేమగలిగిన యేసు ప్రభు ఆయన శిక్షను పొంది ఉన్నాడు. ఆయన కలువరి శిలువలో మన కొరకే శిక్ష పొందినాడు. మానవులమైన మనందరము అతిక్రమము చేసిన వారం, తప్పిపోయిన వారము, మరి దోషులము, అపరాధులము, పాపము చేసిన వారం. మనం పొందవలసిన శిక్ష, లోకములో నేరం చేస్తే పోలీసు వారు, మరి చట్టం అని జడ్జిస్, కోర్టు అన్నీ కూడా ఉన్నాయండి. వారికి కొన్ని నెలలు శిక్ష వేయబడుతుంది, జరిమానా విధించబడుతుంది. అది పెద్ద నేరం అయితే జీవిత ఖైదు శిక్ష కూడా, జీవితాంతం జైల్లో ఉండడం. అది మహా పెద్దదైతే, నేరాలు రుజువైతే ఉరి శిక్ష కూడా అమలు చేయబడుతూ ఉన్నాయి. ఎందుకు అలాగంటే వారు చేసిన నేరాన్ని బట్టి. ఈ లోకంలో మానవులు మనం కూడా తప్పిపోయి చేసిన నేరము, పాపము, దోషాన్ని బట్టి మనం పొందవలసిన శిక్షను ప్రేమగల యేసు ప్రభు ఆయనే మనకు బదులుగా, నీకు నాకు మనందరికి బదులుగా కలువరి శిలువలో శిక్ష పొందినాడు. ఈ సాయంకాలం ఏంటి శుభవార్త అంటే, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని యేసు ప్రభువారు జరిగించినారు. ఈ సాయంకాలం ప్రియులారా, మానవులందరూ శిక్షకు పాత్రులమై ఉన్నాం. మన చేసిన నేరము, మన అతిక్రమము, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో అనేకమైన దొంగతనములు, జారత్వము, వ్యభిచారము, మరి భూమి మీద ఎన్నో నేరాలు మనం చూస్తున్నాం. నేరాన్ని బట్టి శిక్ష విధించబడుతుంది. అయితే ఈ లోకంలో మనం చేసిన పాపాన్ని బట్టి కూడా ఒక భయంకరమైన శిక్ష ఉందండి. అయితే ప్రేమగల దేవుడు ఆ శిక్ష పొందడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసుక్రీస్తు వచ్చిన లోకానికి వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఆయన రక్షకుడు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి రక్షకుడు. ప్రభు యేసుక్రీస్తు వారు సేవియర్, రక్షకుడండి. మానవుని రక్షించడానికి వచ్చినాడు. ఏంటి రక్షణ అంటే, మానవుని ఆత్మ ఉంది, శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ఆత్మ అనేది పిల్లరా, ప్రతి మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉందండి. జంతువులకు, పక్షులకు గమనించండి, శరీరము, ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. మనుషునికి ప్రత్యేకంగా ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ భూమి మీద శరీరం, ప్రాణం పోయిన తర్వాత శరీరం మట్టిలోకి పోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, భగవంతుని దగ్గరకైనా వెళ్ళాలి. పాప పరిహారం పొందకపోతే పాపం ద్వారా వచ్చే శిక్ష వలన నీ యొక్క ఆత్మ నిత్య నరకము, కాలుచున్న అగ్నిగుండానికైనా వెళ్ళాలి. రెండు స్థలాలు ఉన్నాయి, ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. ప్రియ స్నేహితుడా, ప్రియమైన సహోదరి, సహోదరులారా, నీ యొక్క ఆత్మకు అంత్య దశలో ఎక్కడికి గమ్యం? ఎక్కడికి నీ ఆత్మకు? మోక్షం పరలోకమా, లేకపోతే భూమి కింద ఉన్న పాతాళం నరకమా? పరలోకం అనేది స్వర్గం నిత్యం ఉంటుంది, పాతాళము కూడా నిత్యం ఉంటుంది. దేవుడు నిత్యుడు, ఎటర్నల్ గాడ్, ఎటర్నల్ కింగ్డమ్, హెవెన్ ఎటర్నల్. భూమి కింద పాతాళం, హెల్ ఈజ్ రియల్, హెల్ ఈజ్ ఎటర్నల్, నిత్యము ఉండేది కూడా పాతాళం. అయితే దేవుడు ప్రేమిస్తూ మనము ఆ శిక్ష పొందకూడదని రక్షణను సిద్ధపరిచినాడు. ఏంటి రక్షణ? చూడండి, అగ్గిలో కాలుతున్నప్పుడు రక్షించండి, రక్షించడానికి కేకలు వేస్తారు, అగ్గిలోంచి కాపాడుతారు. నీళ్ళలో కొట్టుకొని పోతున్న వ్యక్తి రక్షించడానికి కేకలు వేస్తాడు. ఈత రాకపోతే ఈత వచ్చిన వారు వెళ్ళి రక్షిస్తారు. ఇది శరీరాన్ని రక్షించటం. పోలీసు వారంటే తెలుగులో, అచ్చమైన తెలుగులో రక్షక భటులు. పోలీస్ స్టేషన్ అంటే రక్షక భటుల నిలయం. అయితే రక్షించడానికి వాళ్ళు ఉన్నారు, భౌతికమైన వాటిని రక్షిస్తారు. కానీ
ఆత్మను రక్షించేవారు ఎవరండి? గమనించండి. వైద్యులు, డాక్టర్స్ ఉన్నారు, శరీర వ్యాధుల నుండి రక్షిస్తారు, మంచిది. కానీ ఆత్మరోగాన్ని ఎవరు రక్షిస్తారు? పాపరోగాన్ని ఎవరు రక్షిస్తారు? మనము దేహ రక్షణ కొరకు వస్త్రాలు, పాదరక్షలు అంటే చెప్పులు, ఇలాగ మన దేహానికి తలకు రక్షణ హెల్మెట్, అలాగ మనం అనేక రక్షణ కవచం ధరించుకుంటాం, మంచిదే. ఇవన్నీ కూడా ఫిజికల్గా శరీర బాడీ రక్షణ. మరి ఆత్మ ఉంది లోపల, ఈ ఆత్మరక్షణ కొరకు ఏం ధరించుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దామా? ఈ ఆత్మరక్షణ కొరకు ఏం చేస్తున్నాం? ఆత్మ ఎటర్నల్, నిత్యత్వం. శరీరం 70 సంవత్సరాలు, 80, మహా 100 సంవత్సరాలు. ఆ తర్వాత మనం ఎంత సౌందర్యమైన వారు, ఎరుపు, తెలుపు, నలుపు, చామంచ, ఏ కలర్ అయినా సరే వారు ఏం కావాలంటే తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ప్రియులు గమనించండి, పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్టయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మొన్ననేది అటువల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆత్మ మరి నిత్యమైనది. ఈ నిత్యమైన ఆత్మను నిత్యం ఉండాలని దేవుడు ఆత్మరక్షకుడు అండి. అర్థమైంది కదండి? గమనిస్తే మనకు శరీర రక్షణ కొరకు అనేక కలిగి ఉంటాం, మంచిదే. అయితే ఆత్మరక్షణ ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆత్మ నిత్యత్వం సంబంధించింది కనుక ప్రభు అయిన దేవుడు ప్రేమించి మన ఆత్మను రక్షించాలి. ఎక్కడి నుండి? నరకము, ఆరిన అగ్నిగుండం, కాలుచున్న నరకం, నిత్యమైన శిక్ష నుండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇలా రమ్మలారా, ప్రేమతో ఈ యొక్క సాయంకాలం శుభవార్త. ఎందుకంటే పొందిన రక్షణ, ఈ పొందిన మేలు అందరూ పొందాలని. అందుకే కొంతమంది రాస్తారు కదండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని రాస్తున్నారు, మంచిదే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అలాగనే అందరూ రక్షణ పొందాలి, అందరూ మేలు పొందాలి, అది దేవుని ఉద్దేశం. అందరి రక్షణ కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తం చిందించినాడు, మరణం పొందినాడు, సమాధి చెబుడు తిరిగి లేచినాడు. కనుక ఆయన ఆత్మను రక్షించి పరలోక రాజ్యంలో మహిమలో యుగయుగాలు సంతోషం, ఆనందం, నిత్యమైన మహిమలో ఉంటాం. ఈ లోకంలో ఉన్న సంతోషం కంటే, ఈ లోకంలో ఉన్న ఆనందం కంటే, ఈ లోకంలో మనకు కలిగిన ఉద్యోగంలో, ధనములో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, చదువులో, వేరే దేశాల్లో మనకు కలిగిన జాబ్స్లో, వాటన్నిటికంటే కూడా గొప్ప సంతోషము దేవుని దగ్గర మహిమలో పరలోక రాజ్య నిత్య సంతోషాన్ని దేవుడి వాళ్ళని ఆత్మను రక్షించి, ఆత్మ దేవుడు రక్షించి ఆ పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉండాలని దేవుని ప్రేమాకాంక్ష. అందుకొరకే యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళందరి కొరకే బదులుగా ఆయన సిలువలో మరణం పొందాడు, ఆయన రక్తం చిందించినాడు, మరణించి తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ సాయంకాలం చేయవలసిన పనేమీ లేదు. రక్షకుడా, నా ఆత్మరక్షకుడు అని, యేసు అంటే రక్షకుడు, నన్ను రక్షించు, నా పాపములు క్షమించని విశ్వాసముతో రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయంలోను విశ్వాసం ఉంచితే చాలు, గొప్ప రక్షణ పొందుతాం. పాప క్షమాపణ ద్వారా ఆ నిత్య శిక్ష తప్పించుకుంటాం. నిత్యమైన జీవం, పరలోకం, ఆ మహిమ, ఆనందం, సంతోషము, యుగయుగాలు దేవునితో ఉండే స్వర్గరాజ్య మోక్షము, ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాం. కనుక ఇదే సాయంకాలం శుభవార్త, ఇదే గుడ్ న్యూస్, మంచి వార్త, శుభవార్త కాగా ఇప్పుడు క్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి లేదు, రక్షణ, దేవుని రాజ్యం, నిత్య జీవ భాగ్యం ఉంది. ఈ శుభవార్తను మీ మధ్యకు తీసుకొచ్చున్నాం. కనుక నేడే మీకు అనుకూల సమయం. ఈరోజే ప్రభుని యేసును అంగీకరించము. రేపేం జరగబోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కనుక నేడే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, పరలోక రాజ్యమును పొందెదరు. మీకోసం ప్రార్థన చేస్తారు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామం మా ప్రియులారా, మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని
ఆర్సెం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కోడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామంలో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. వారి యొక్క వ్యాపారాలు మీ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతనియాకు మీరు నడిపించండి. మేము ముందుకెళ్తుంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.